ఇంకంతా ఏంటంటే ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యలకి ఏం చేయాలి? ఆడవాళ్ళకి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, తర్వాత మగవారికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయంటే మన లైఫ్లో ఒక పొజిషన్కి, లైఫ్లో లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద స్టేజ్ అంటే జ్వరం వచ్చేది కూడా ఏం చెప్తాడు డాక్టర్ అంటే, ఇన్ని రోజులతో ఒకే రోజు ఫుడ్ పాయిజన్ అయింది, నీలో రెసిస్టెన్స్ పవర్ తక్కువైంది, అందుకే జ్వరం వచ్చింది, ఇలా మనం ఫీల్ చేస్తుంటాం. మనకి ఎప్పుడు ఒక చాలా పెద్ద ఒక మనకి రోగ బాధలు వస్తాయంటే మన దేహంలో ఉన్న రెసిస్టెన్స్ తగ్గినప్పుడే. అది తగ్గాలంటే ఏమో ఉంటుంది, మన దేహంలో ఉన్న సప్త చక్రాలు వీక్ అవుతున్నాయి, మూలాధార నుంచి సహస్రార చక్రం వీక్ అవుతుంది. అది వీక్ కాకుండా ఉండాలంటే మనము దానికి తగ్గినట్టుగా స్పందించాలి. అలా స్పందించాలంటే ఎక్కువ మృత్యుంజయ మంత్రాలు, శివాష్టోత్రాలు, మనం ఏం వద్దు, సింపుల్ ప్రతిరోజు ఇంట్లో ఒక స్ఫటికలింగం పెట్టండి. ఆ స్ఫటికలింగానికి ఒక స్ఫటికలింగం, ఒక చిన్న శంఖ, ఆ శంఖతో నీరు పోసి దానికి ప్రోక్షణ చేయండి. ఆ నీరుని ప్రతిరోజు ఒక టీ స్పూన్ తాగుతూ ఉండండి. మీ లైఫ్లో ఎలాంటి ఒక రోగ సమస్యలు రాదు. మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి అంటాము. ఎందుకు వెళ్ళాలి అంటాము? అక్కడ తులసి తీర్థం ఇస్తారు. మనకందరికీ తెలుసు తులసి తీర్థము, అందులో పచ్చకర్పూరం ఉంటుంది. తులసి తీర్థం స్వీకారం చేసే దానివల్ల మనకి లంగ్స్ ప్రాబ్లం రాదు. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుందో అప్పుడే మనకి రోగాలు అదే స్టార్ట్. లంగ్స్ అన్నది ఒక ఇన్ఫెక్షన్ ఉండదో అతనికి రోగాలు రావు. అలాగే మనం ప్రతిరోజు ఒక తీర్థం ఉద్ధరణ తీసుకునే దాని నుంచి, ఒక తీర్థం తాగే దాని నుంచి మనకి లంగ్స్ క్లీన్ అవుతుంది. అందువల్ల ఎన్నో రోగాలు నశిస్తాయి. అందువల్లనే టెంపుల్కి వెళ్ళాలంటాం. అది ఒక వైజ్ఞానిక కారణమే. అలాగే మనకు అనుకూలమైతే ప్రతిరోజు ఒక మహావిష్ణు ముందర ఒక పూజ, తులసి పెట్టడం, ప్రతి అమావాస్య రోజు తులసి ప్రదక్షిణ చేయడం చేస్తూ వస్తే ఎక్కువ స్త్రీలు తులసి పూజ చేసేదాని వల్ల వాళ్ళకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురుషులు తులసి పూజ చేసే వల్ల వాళ్ళకి బిజినెస్లో మంచి స్థాయికి వస్తారు, పెరుగుతూ ఉంటారు. ఎంతోమంది తులసి పూజ చేయకూడదు మగవారు అంటారు, అంటే వాళ్ళు అమావాస్య రోజు తులసిని ప్రదక్షిణ చేయాలన్నమాట.